రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేరు పంపాలి. కేంద్రం ఆలోచిస్తుంది. మీరు పంపిన పేర్లను ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి. మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటలే నేను. పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి. పంపిస్తారు. ఎట్టిస్తామన్నా? ఎట్టిస్తాం? గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి అనే భావాజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలను చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తామేంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావోద్వేగ గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? ఇది ఈ రాష్ట్రము మరి పోయినసారి వచ్చినప్పుడు కూడా తెలంగాణకు అప్పుడు ఏమన్నారు మరి? అప్పుడు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము, ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు. ఈ రాష్ట్రానికి ఇవ్వాలి, ఈ రాష్ట్రానికి ఇద్దని ఎక్కడ ఉండదు. ఇవన్నీ మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ను మీరు రగిలిసిన తెలంగాణ ప్రజలు అన్ని తెలుసు. ఎవరు తెలంగాణ సెంటిమెంట్ తో లాభపడ్డారు, ఎవరు అమాయకులు బలైపోయారు, ఇవాళ ఎవరు లాభపడ్డారు, ఇలా ఎవరి వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది, ఎవరు నిజమైన అంటే ఆయన నక్సలైట్ ఆయన పేరు మీద ఇవ్వడం ఏమిటి అనేది ప్రశ్నించడం కాదు. బండి సంజయ్ ఏమన్నాడంటే ఆయన బీజేపీ నాయకుల్ని చాలామందిని చంపించారు కనుక ఆయనకి ఎట్లా ఇస్తామో అని చెప్పేసి అన్నాడు. అది సమస్య నిజానికి. ఎందుకంటే ప్రభుత్వం అనేది ప్రభుత్వంలాగా ఉండాలి తప్ప ఓ పార్టీ కాదు కదా. ఈ అవార్డులు ఇచ్చేది పార్టీ ధనంతో ఇవ్వట్లేదు, పార్టీ ఇవ్వట్లేదు. అది ప్రభుత్వ ధనంతో ప్రభుత్వం ఇచ్చే గౌరవం, ప్రభుత్వం ఇచ్చే ధనం ఏదైనా ఉంటే దాని వెంట. కనుక ఈ అవార్డు అనేది ఒక గౌరవమైనటువంటిది. దానికి మా పార్టీ వాళ్ళకే ఇస్తాము అంటే, లేదా మాకు మద్దతు తెలిపినటువంటి వాళ్ళకి ఇస్తాము అంటే అది అర్థం లేని విషయం. అది రాజకీయంగా అహంభావంతో కూడినటువంటి ఒక స్టేట్మెంట్. మా పార్టీ అధికారంలో ఉంది కనుక మా పార్టీ చెప్పినట్లుగానే అక్కడ జరుగుతుంది ప్రభుత్వం అనేది. అట్లయితే బాలకృష్ణ కూడా మరి తెలుగుదేశం పార్టీ కూడా చాలా సందర్భాల్లో బీజేపీని చాలా ఘాటుగా విమర్శించింది. ఎన్టీ రామారావు బీజేపీని చాలా ఘాటుగా అన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అటువంటి సందర్భంలో ఇప్పుడేమో బాలకృష్ణకి ఇచ్చారు కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వారి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాడు కనుక ఒక రాజకీయ కంపల్షన్ అనుకోనో లేదా ఏదైనా కానివ్వండి బాలకృష్ణకి అవార్డు ఇచ్చారు. సరే, సంతోషమే. ఆయన చాలా ప్రముఖ నటుడు. తెలుగు సినిమా పరిశ్రమలో ఆయన ఇంపాక్ట్ చాలా ఎక్కువ. అది ఓకే. కానీ అదేవిధంగా వాగ్గేయకారుడిగా కొన్ని వేల మందిని తనకు తెలియకుండానే ఏకలవ్య శిష్యులుగా సృష్టించినటువంటి వాడు గద్దర్. అసలు గద్దర్కు ముందు ఎంతమంది ఆ పద్ధతిలో పాటలు పాడేవాళ్ళు, కూన్రాగాలు తీసుకునేవాళ్ళు, పల్లె పాటలు పాడుకునేవాళ్ళు, ఎడ్లు కాసే దగ్గర, గొడ్లు కాసే దగ్గర అట్లా పాడుకునేవాళ్ళు. కానీ అటువంటి ప్రక్రియని ఎంచుకొని ఆయన ఆ పాటను ప్రజల దగ్గరికి చేరువ చేయడంలో ఆయనది ప్రధాన పాత్ర. ప్రజల దగ్గరికి చేరువ చేయడమే కాదు, ఆ పాటకి చాలా గౌరవం కల్పించాడు. గద్దర్ పాడుతున్నారంటే లక్షల మంది, వేల మంది వచ్చేవాళ్ళు ఆ పాట వినడానికే. అంత గొప్ప వాగ్గేయకారుడు ఆయన. ఆయన్నే ట్యూన్ చేసుకొని ఆయన్నే పాట రాసుకొని పాడేవాడు.
అది అనేక సామాజిక అంశాల మీద ఉన్నటువంటి పాటలు. మేము ఆ సామాజిక అంశాలతో మేము ఏకీభవించడం లేదు కనుక మేము ఇవ్వము అంటే అది ఓకే. కానీ ప్రభుత్వం ఏకీభవించట్లేదు అంటే ఓకే. కానీ బండి సంజయ్ అన్నదేమిటి? అతను బీజేపీ నాయకుల్ని చంపించాడు, అందుకని ఆయనకు ఎట్లా ఇస్తామని. ఇది బీజేపీ పార్టీది కాదు. పైగా నక్సలైట్లు పోరాటం చేస్తున్నప్పుడు చనిపోయిన వాళ్ళల్లో బీజేపీ వాళ్ళే లేరు, చాలామంది ఇతరులు కూడా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు చాలామంది చనిపోయారు. ఇప్పుడు దుద్దిల్లా మన శ్రీపాదరావు గారు, తర్వాత హయగ్రీవాచారి గారు, ఇక సిపిఎం సిపిఐ పార్టీల్లో చాలామంది చనిపోయారు, ఆ రోజు హత్యలకు గురయ్యారు. అట్లనే మరి అట్లా హత్యలకు గురైనటువంటి పార్టీ నుంచి వచ్చినటువంటి సజెషన్ అది, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సజెషన్ అది. కాంగ్రెస్ ప్రభుత్వం కనుక మేము ఎందుకు ఇస్తాము అని చెప్తే అది ప్రజలు అర్థం చేసుకుని ఉండేవాళ్ళు. అది కూడా అట్లా చెప్పడానికి కూడా వీల్లేదు. కానీ మీకు రాజకీయాలకు, మీ రాజకీయాలకు తోడ్పడేటువంటి వాళ్ళు రికమెండ్ చేస్తే ఇస్తాము, వేరే వాళ్ళకు ఇవ్వము అన్నట్లుగా కనపడుతుంది. నిజానికి అంత ప్రామినెంట్ నాయకులు ఎవరు గద్దర్ కానీ ఆ మూమెంట్లో కానీ చంపిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు లేరు. గద్దర్ ఎవరిని చంపలేదనుకో, కానీ ఆ మూమెంట్లో చనిపోయినటువంటి వాళ్ళల్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఇతర కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు ఉన్నారు, సాధారణ జనం ఉన్నారు, ఇన్ఫార్మర్లు అనే పేరుతో వాళ్ళని చంపారు. ఇదంతా ఒక చరిత్ర. కానీ గద్దర్ అనేటువంటిది ఒక ప్రక్రియ, అది ఒక నూతన ప్రక్రియ ఆరంభమైంది. అది నిజానికి కవులకి మహాకవి అని అంటారు. అంటే ఒక కవి ఒక వరవడిని ఎంచుకుంటే ఆ తర్వాత కవులంతా అదే వరవడిని కనుక ఫాలో అవుతే అటువంటి కవుల్ని మహాకవి అంటారు. అందుకే శ్రీశ్రేణి కానీ గురజాడని కానీ మహాకవి అన్నారు, శ్రీనాథుని కూడా మహాకవి అన్నారు. ఆ ఒరవడిని ఎంచుకొని ముందుకెళ్ళారు. కానీ అదేవిధంగా గద్దర్ ఒరవడిని ఎంచుకొని వేలాది మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి పాటలు నేర్చుకొని పాడి పాటలు అల్లి పాడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా ఆయనకి ఏకలవ్య శిష్యులే. అది దానికి నిజంగా ఆయనకి మహాగాయకుడు అని చెప్పాలి. బల్లాదార్ అని పేరు పెట్టారు కదంటే ప్రజాయుద్ధ నాయకు అన్నట్టు. అది కరెక్టే. అది పాటల నౌక, అది పాటల యుద్ధ నౌక అది గద్దర్ అంటే. అట్లా ఒక కొత్త తరాన్ని సృష్టించాడు ఆయన పాటల్లో. పాటకు చాలా గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి ప్రజాపాటకి. అంతకుముందు సినిమాల రచయితలు సినిమాల కోసం రాసిన పాటలు ఉన్నాయి, డ్రామాల కోసం వాటికి వీటి రాసిన పాటలు ఉన్నాయి. కానీ ప్రజా పాటల్ని గుర్తింపులోకి తెచ్చినటువంటి వ్యక్తి గద్దర్. మరి అటువంటి వ్యక్తిని పేరును ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం రికమెండ్ చేస్తే దాన్ని నిరాకరించడంతో పాటు దానికి చెప్పినటువంటి కారణం మాత్రం చాలా సమర్థనీయంగా లేదు, ఏమాత్రం సమర్థనీయం కాదు. బీజేపీ కోసం పనిచేసిన వాళ్ళకే ఇస్తాము, లేకపోతే బీజేపీ మిత్రులకి ఇస్తాము అంటే ప్రజలు దానికోసం ఎన్నుకోలేదు కదా. బీజేపీకి అసలు ఓట్లే రాలేదు. ఆ మాటకు వస్తే బీజేపీకి సీట్లు ఎట్లా ఉన్నాయి? నితీష్ కుమార్, చంద్రబాబు లేకపోతే బీజేపీ లేదు కదా. మీరు చంద్రబాబును కూడా రిజెక్ట్ చేసి ఉండేవాళ్ళేమో ఒకవేళ ఆయన సపోర్ట్ అవసరం లేకపోతే. ఈ పద్మ అవార్డులను రాజకీయ అంశాలకు ముడిపెట్టి ఇవ్వటం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. పైగా దాన్ని వాళ్ళు సమర్థించుకున్నటువంటి తీరు కూడా చాలా అన్యాయమైనగా ఆయన బండి సంజయ్ దాన్ని సమర్థించుకున్నారు.